హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలంటే ఏపీ ఈసెట్ 2025లో ఎంత ర్యాంక్ అవసరమో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. వెంటనే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ భీమవరంలో ఉంది. ఇది టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి. ల్యాబ్స్, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ చాలా మంచి స్థాయిలో ఉన్నాయి. చాలామంది ఈసెట్ స్టూడెంట్స్ ఈ కాలేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం 2025 సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఓసీ కేటగిరీ చూస్తున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 74 ర్యాంక్ వరకు వస్తే మనకు వచ్చేసరికి సీట్ అనేది ఆ కాలేజీలో అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ 405 వరకు వస్తే మనకు వచ్చేసరికి ఆ కాలేజీలో సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈసీఈ 117, ఏఏఎంఎల్ 138, మెకానికల్ 112. ఇది వచ్చేసరికి మనం ఓసీ కేటగిరీ వరకు చూస్తున్నట్లయితే ఇక్కడ దాకా అయితే మనకి లాస్ట్ ఇయర్ అంటే 2024 సంబంధించి ఇలా అయితే రావడం అయితే జరిగింది. అలాగే 2025 కూడా వేరియేషన్ ఏమి ఉండదు. మ్యాక్సిమం అక్కడ దాకా వచ్చి మనకు వస్తే ఈ కాలేజ్లో ప్రైమరీ కాలేజ్ కింద అయితే మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్సీ కేటగిరీ చూస్తున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 2108 వరకు మనకు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే రావడం అయితే జరిగింది. ఈసీఈ 1032, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ 4124 వరకు వచ్చినట్లయితే మనకు వచ్చేసరికి ఈ కాలేజ్లో సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మెకానికల్ వచ్చేసరికి 786 అక్కడ వరకు వస్తే మనకు వచ్చేసరికి ఈ ఇయర్ అంటే మనం వచ్చేసరికి ఎస్ఆర్కేఆర్ ప్రైమరీ కాలేజ్కి అయితే చూసుకోవచ్చు ఎస్సీ కేటగిరీకి సంబంధించి. బీసీఏ జనరల్ కేటగిరీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 453. అలాగే బీసీడీ చూస్తున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 232. అలాగే త్రిబుల్ బీసీడీ సంబంధించి 530. బీసీఈ జనరల్ కేటగిరీకి సంబంధించి ఏఐడిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించి 524. ఈసీఈ సంబంధించి 433. మనకు వచ్చేసరికి ఈ విధంగా మనకు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏం వేరియేషన్ ఏమి ఉండదు. కాకపోతే కొన్ని సీట్లు అనేది కొంచెం ఇటుగా మారవచ్చు. మీరు 2025లో సీట్ రావాలంటే మీ టార్గెట్ ర్యాంక్ ఎంత ఉండాలంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐటీ ఓసీ కేటగిరీ సంబంధించి బిలో 400 వరకు వచ్చినట్లయితే మనకు వచ్చేసరికి ఓసీ కేటగిరీ అయితే కాలేజీలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందా? మీ ర్యాంక్ ఎంత వచ్చింది? మీ ర్యాంక్ ఎంత వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నారో కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించి మేము కట్ ఆఫ్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్.